ఏపీ మద్యం కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది. జూన్ 3 వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, పైలా దిలీప్, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలు అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. వీరికి ఇవాల్టితో రిమాండ్ ముగియడంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ జిల్లా జైలు నుంచి తరలించి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని సంతోష్ ఫోన్ ఇన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. సరే, ఏదైతే ఇక లిక్కర్ స్కామ్ లో ఏపీలో ఎంతో సంచలనాత్మకంగా మారినటువంటి ఈ యొక్క కేసులో భాగంగా నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు 7గురిని సైతం కూడా ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టులో అయితే కనుక హాజరుపరిచారు. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో రాజ్ కేసిరెడ్డితో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి ఇటువంటి వారిని అయితే కనుక అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్ అనేది కూడా తరలించడం కూడా జరుగుతూ ఉంది. ఇక రిమాండ్ అనేది గడువు ముగిసిన అనంతరం కూడా ఇక వీరందరికీ కలిపి మరోసారి రిమాండ్ అనేది కూడా పొడిగించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సంతోష్.